నిజామాబాద్ నగర సమగ్ర అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నగర అభివృద్ధి అంశాలపై మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు గడుస్తున్న నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం చాలా బాధాకరమని ఆరోపించారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. నగర మేయర్, కార్పొరేషన్ కమిషనర్ నగర సమస్యల పరిష్కారంపై మరింత శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే తెలిపారు. గతంలో పలుమార్లు వివిధ శాఖల మంత్రులను కలిసి అభివృద్ధి పనుల కోసం విజ్ఞప్తులు చేసినట్లుగా తెలిపారు. ఇటీవల కూడా 4 మంత్రులను కలిసి నిజామాబాద్ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలు అందించినట్లుగా వెల్లడించారు. నిర్మించబడ్డది. ఇప్పుడు రోజు రోజుకు ఎందుకంటే నగరం విస్తరిస్తూ ఉంది, ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం ఏ విధంగా శాశ్వత పరిష్కారం చేయాలనే ఆలోచనతోటి దేవి రోడ్డు నాందేవాడ మధ్యనున్న ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ గత 30 సంవత్సరాల పైన నిర్మించబడ్డది. ఇప్పుడు నగరంతో పాటు జనాభా పెరిగింది, ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది. ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఎక్స్పాన్షన్